ప్రాబ్లమ్స్ 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 ఈ పదం వినడానికే పెద్ద సమస్యగా అనిపిస్తుంది. ప్రాబ్లమ్స్ అంటే అదేదో జీవితంలో ఎదురయ్యే సమస్యలు అనుకుంటే మీరు లెక్క తప్పినట్టే. చాలామందికి కష్టంగా, కొంతమందికే ఇష్టంగా అనిపించే గణితం గురించి చెబుతున్నారు. మరి వాటిని క్షణాల్లో లెక్క కట్టేసి హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరుగాంచాడు నీలకంఠ భానుప్రకాష్. అంతేకాదండోయ్, భాంజు అనే సంస్థను ప్రారంభించి లెక్కల్లోని మెలకువలను విద్యార్థులకు నేర్పిస్తున్నాడు. అందుకోసం తనేం చేస్తున్నాడు, అతని మాటల్లోనే విందాం. మూడో ఎక్కని చెప్పమంటే టక్ చెప్పేస్తామేమో. 13 ఎక్కం అంటే కాస్త తడుముకుంటాం. అదే 220ని 33 సార్లు చెప్పండి, 33 రెట్లు చేసి చెప్పండి అంటే చాలా కష్టం కదా, క్యాలిక్యులేటర్ తీసి చెప్పాల్సిందే. కానీ తను మాత్రం అవేమీ అవసరం లేకుండానే ఎలాంటి లెక్కనైనా చిటికలో చెప్పగలరు. అందుకే తను హ్యూమన్ క్యాలిక్యులేటర్గా ఎంతో ప్రాచుర్యం పొందారు. తనే నీలకంఠ భానుప్రకాష్. ప్రస్తుతం తను మనతో ఉన్నారు. భాంజు ద్వారా లెక్కలు కష్టం అనుకునే ఎంతో మందికి గణితాన్ని సులభం చేసినటువంటి భానుతో ఈరోజు అసలు తన ప్రయాణం ఎలా ప్రారంభమైందో ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. లెక్కలంటే చాలా మంది భయపడతారు, నాతో సహా. పాస్ అయితే చాలు అనుకునే పరిస్థితి ఎంతో మందికి ఉంటుంది. మీకు ఎలా ఈ లెక్కల పట్ల ఇంత ఇంట్రెస్ట్ అండ్ ఇంత ఈజీగా చెప్పాలన్న ఆలోచన వచ్చింది? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ టు బీ హియర్. లెక్కలు అన్నవి, మ్యాథమెటిక్స్ అన్నది యూజువల్గా చాలా మందికి భయం ఎందుకు ఉంటుంది అంటే అదొక పెద్ద సబ్జెక్ట్, అందులో మనము సరిగ్గా చేయకపోతే మనం అకాడమిక్స్లో సరిగ్గా చేయమన్న ఒక బిలీఫ్ ఉండడం వల్ల, ఆ ప్రెషర్ వల్ల ఆ మ్యాథమెటిక్స్ అన్నది యూజువలీ అవ్వదు చాలా మందికి. నా ప్రకారం నా జర్నీ మ్యాథమెటిక్స్లో నేను ఒక స్కూల్లో ఎగ్జామ్ రాయడమే కాకుండా దాన్ని వరల్డ్లో ఎలా అప్లై చేయొచ్చు, ఒక కాంపిటీషన్ లాగా, ఒక స్పోర్ట్ లాగా దాన్ని ఎలా నేర్చుకోవచ్చు, అలా నా జర్నీ అయింది. కాబట్టి నాకు మ్యాథమెటిక్స్ అన్నది చాలా ఈజీ అయింది. నాకు మ్యాథమెటిక్స్, గణితం అన్నది ఒక కాంపిటేటివ్ వేగా, ఒక ఫన్ వేగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను కాంపిటీషన్స్కి వెళ్ళడం అట్లాంటి వాటి వల్ల అదే ఎక్స్పీరియన్స్ పిల్లలకి అన్ని చోట్ల ఉంటే వరల్డ్లో వాళ్ళందరికీ కూడా మ్యాథ్స్ అంటే భయం ఉండదు. సో ఈ భాంజులో క్లాసెస్ మీరు అన్నట్టు అంటే కొంత పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా చెప్తామంటున్నారు, అంటే ఎలాంటి సిస్టమ్ ఫాలో అవుతున్నారు? సిస్టమ్ మాట్లాడే ముందు అసలు పిల్లలకి మ్యాథమెటిక్స్ అంటే భయం ఎందుకు ఉంటుంది అన్న క్వశ్చన్ ఆలోచిస్తే, మ్యాథమెటిక్స్ అంటే రిలేటబిలిటీ ఉండకపోవడం. అంటే నేను ఏదో చదువుతున్నాను, ఇది రియల్ వరల్డ్లో అసలు ఏంటి, నేను ట్రిగ్నోమెట్రీ చదువుతున్నాను, అసలు దీనివల్ల నాకు ఏంటి ఉపయోగం, ప్రపంచానికి ఏంటి ఉపయోగం, నేను ఆల్జీబ్రా చేస్తున్నాను, దీనివల్ల రేపేం మారిపోతుంది ఎవరికైనా, ఈ రిలేటబిలిటీ లేకపోవడం వల్ల ఫస్ట్ ప్రాబ్లం. రెండోది ఏంటంటే భయపడుతూ ఇది మీకు రాకపోతే కష్టం అని. సో ఎంకరేజ్మెంట్ అనేది తక్కువ. అండ్ లాస్ట్ థింగ్స్ ఏంటంటే పిల్లలుగా నేర్చుకుంటున్నప్పుడు 5 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వరకు పిల్లలకి ఏమి ఇష్టం, స్టోరీస్ అంటే ఇష్టం ఉంటాయి. ఈ 3 థింగ్స్ని మేము సాల్వ్ చేసాము. ట్రిగ్నోమెట్రీ లేకపోతే నువ్వు ఫోన్ కాల్ చేయలేవు, నువ్వు ఆల్జీబ్రా లేకపోతే నీ టిక్ టాక్ పనిచేయదు లేదా రీల్స్ పనిచేయవు, రైట్? వీడియో కాల్ చేయాలంటే ఈ మ్యాథ్స్ కావాలి. రిలేటబిలిటీ. టీచర్లు ఎప్పుడు తిట్టడానికే కాదు, నేను మోటివేట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి, ఎవరన్నా వాళ్ళు నేర్చుకోవచ్చు మ్యాథ్స్, అసలు కష్టమే కాదు. లాస్ట్ థింగ్, స్టోరీస్ ద్వారా మ్యాథమెటిక్స్ ని ఫన్, ఎంటర్టైనింగ్ గా చేసి ఒక స్టోరీ లాగా, అసలు ఒక ప్రపంచంలో మ్యాథ్స్ లేకపోతే ఇలా ఉండేది, ఈ మ్యాథమెటికల్ ఈకో సిస్టమ్ లో ఉన్న స్టోరీ ఇది అని చెప్పి మనం చెప్పామనుకోండి, పీపుల్ హ్యావ్ ఇంట్రెస్ట్. ఈ 3 చేసి స్పీడ్ మ్యాథమెటిక్స్ అనే ఒక కాన్సెప్ట్ నేను నేర్చుకుంది అంటే కాంపిటీషన్ లాగా మ్యాథ్స్ లో ఎలా బెటర్ అవ్వాలి. సో పిల్లలకి కొన్ని మెథడ్స్ నేర్పించి ఒక పెద్ద మల్టిప్లికేషన్ వాళ్ళ మైండ్లో వాళ్ళకి చేయగలిగే సామర్థ్యం వాళ్ళకి ఇవ్వగలిగాం అనుకోండి. 33 multiplied by 22 అని అడిగామంటే పిల్లలు వెంటనే 726 అని చెప్పగలిగారు అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు ఆపలేరు. ఈ అన్ని అంశాలు ఇలాంటివన్నీ సాల్వ్ చేసుకుంటూ ద భాంజు వే అన్నది ఒకటి తయారు చేసాం. ఇట్స్ ప్రొప్రైటరీ మెథడాలజీ ఆఫ్ టీచింగ్. నా ప్రకారం ఎడ్యుకేషన్ ఇస్ వెరీ సిమిలర్ టు మూవీ. నువ్వు మంచిగా ఆడియన్స్ పట్టుకోవాలి, మీ పిల్లలు నేను అప్పుడు వింటాను. సో ఆ రకంగా మేము చాలా ఇన్నోవేషన్ చేసి ఒక 40 వెరైటీలు ఆఫ్ కరిక్యులంని మేము ఇంప్లిమెంట్ చేసి 4 ఏళ్ళు రీసెర్చ్ ప్రాజెక్టులు 30,000 స్టూడెంట్స్తో రీసెర్చ్ చేసి ఫైనల్ గా భాంజు మెథడాలజీని వాళ్ళు స్టార్ట్ చేసాం. భాను, జనరల్ గా చూస్తే నాకు కూడా లెక్కలు అంటే చాలా భయం. అన్నట్టు మీరు కథల రూపంలో మ్యాథ్స్ చెప్తానన్నారు. ఈ రోజు మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక చిన్న కథ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒక లెక్కలకు సంబంధించి? డెఫినెట్ గా. ఇప్పుడు నేను చిన్నపిల్లల్ని ఎక్కడైనా సరే స్కూల్కి అప్పుడప్పుడు వెళ్తున్న వాళ్ళని అండ్ పెద్దవాళ్ళని డిఫరెంట్గా ఈ క్వశ్చన్స్ అడిగాను. మీకు తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ ఉందో ఇద్దరిలోనే. ఇప్పుడు నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, నంబర్ 9 తర్వాత నంబర్ 10 ఎందుకు వస్తుంది? 9 అన్నది ఒక సింగిల్ డిజిట్ నంబర్, దాని తర్వాత 10 అన్నది 1 0. 1 అంటే 1, 0 అంటే ఏమీ లేదు. 9 తర్వాత 10 అన్న నంబర్ ఎందుకు వస్తుంది? 9 తర్వాత ఇంకోటి ఏదో నంబర్ ఎందుకు లేదు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరైతే చూస్తారో దీన్ని కూడా ఒక్కసారి ఎందుకు అలా డిజైన్ అయి ఉంది? నంబర్ 10, 9 తర్వాత నంబర్ 10 ఎందుకు వస్తుందంటే
మనుషులు స్టార్ట్ చేసి కౌంట్ చేసినప్పుడు 0 1 2 3 4 5 6 7 8 9 తర్వాత ఇంకేం అవ్వలేదు. అయ్యో అన్ని చేతులు అయిపోయాయి కదా, ఒక మనిషి చేతులు అయిపోయాయి కాబట్టి అది 1 and 0 అని వాళ్ళు అలా మెంటల్ గా ఫిక్స్ అయ్యారు. మేము మా భాన్సు స్టూడెంట్స్ కి ఫస్ట్ లో, ఇప్పుడు మనం ఒక వేరే ప్లానెట్ మీద ఉన్నాం, అక్కడ ఏలియన్స్ కి 4 ఫింగర్స్ ఉన్నాయి, వాళ్ళు మ్యాథమెటిక్స్ ఎలా చేస్తారు అని వాళ్ళకి నేర్పిస్తాం, వాళ్ళు ఎలా చేస్తారు అని. దానివల్ల మీకు ఏమవుతుందంటే పిల్లలు అలా చేస్తారు, అరే ప్రతి మ్యాథమెటికల్ ఫార్ములా వెనకాల ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ వల్ల పీపుల్ ఫిక్స్ అయ్యారు ఏంటి ఇలా చేయాలి అని. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాగే నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మనం ఇప్పుడు ఎన్నిసార్లు ఏంటి ఆల్జెబ్రా అని మాట్లాడతాము, ఆల్జెబ్రాలో ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఈ ఫార్ములాలు ఏంటి, గుర్తుపెట్టుకోవడం ఏంటి, ఇవి అవి అని. ఆల్జెబ్రా అన్నది ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ. నా ప్రకారం ఎక్స్ అన్నది దొంగో లేదో పోలీసో వాట్ ఎవర్, మీరు పట్టుకోవాల్సిన ఫైనల్ పర్సన్ ఇస్ ఎక్స్. ఒక పెద్ద ఈక్వేషన్ లో ఈ మనిషి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, వీడి ఫారెన్సిక్ ఐడెంటిటీ ఇది. ఇప్పుడు మీరు ఎలాగైతే ఇన్వెస్టిగేషన్, నేను ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అనుకోండి, నాకు ఎండ్ లో నాకు నేను పట్టుకోవాల్సిన వాడు నాకు ఎవరో తెలియదు, బట్ నాకు క్లూస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద క్లూస్ ఐ నీడ్ టు గో ఫైండ్ ద అల్టిమేట్, ఏమంటారు, ఇన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఐ నీడ్ టు ఫైండ్ ద క్రిమినల్. మ్యాథమెటిక్స్ లో ఆల్జెబ్రా అన్నది సేమ్ ప్రిన్సిపల్. ఏంటి, నాకు ఏదో పెద్ద ఈక్వేషన్ వస్తే ఆ కల్ప్రిట్ ఎవడు అన్నది కనుక్కోవాలి. ఆ కనుక్కోవడానికి నీకు కొన్ని ఉన్న మెథడాలజీస్ ని సింప్లిఫికేషన్ అంటారు. దానికి పిల్లలకి మేము నేర్పించేటప్పుడు ఏదో ఆల్జెబ్రా ఇవి ఫంక్షన్స్ ఇవి నేర్చుకోవాలి, మీరు పర్టిక్యులర్ ఏమంటారు ఫార్ములాస్ అని నేర్పించకుండా మన ఫైనల్ గోల్ ఏంటి, మన ఇన్వెస్టిగేషన్ మనం పట్టుకోవాల్సింది దొంగని. పట్టుకోవడానికి మన దగ్గర ఉన్న కేపబిలిటీస్ ఇవి. మన ఈక్వేషన్ ఇటు నుంచి అటనొచ్చు, అటు నుంచి ఇటు అనొచ్చు, సింప్లిఫై చేయొచ్చు. బాను, మీరు ఇందాక చెప్పారు నాకు స్టోరీస్ రూపంలోనే మ్యాథమెటిక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇంట్రెస్టింగ్గా ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని వెనక ఒక కథ ఉంది మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి. ఒక యాక్సిడెంట్ మొత్తం టర్న్ ఓవర్ చేసింది అని నేను విన్నాను, దాని గురించి ఏమైనా షేర్ చేస్తారా? నేనండి ఐ కమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడే పుట్టింది ఏలూరులో, పెరిగింది హైదరాబాద్లో. నా ఫస్ట్ 4-5 years ఆఫ్ జర్నీ నేను స్కూల్లో మామూలుగా రెగ్యులర్గా అందరూ ఎలా వెళ్తారో అలాగే వెళ్ళాను. అట్ 5 years of age ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ వల్ల నేను ఒక 1 year ఇంట్లో ఉన్నాను. ఆ టైంలో మా పేరెంట్స్ నాకు మ్యాథమెటికల్ పజిల్స్ స్టోరీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత సిన్స్ అకాడమిక్ ప్రెషర్ నీకు ఏదో స్కూల్లో నేర్చుకోవాలని కాకుండా ఈ పజిల్స్ నేను సెల్ఫ్ డిస్కవర్ చేశాను కాబట్టి నాకు అరే ఇది ఫినిష్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు. దాని తర్వాత నేను స్లో జర్నీ ఒక 4-5 years టైంలో నేను బేసిక్ మ్యాథ్ కాంపిటీషన్స్ నుంచి రీజనల్ మ్యాథ్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ మ్యాథ్ కాంపిటీషన్స్ వరకు గెలవడం జరిగింది. అయిన తర్వాత ఫైనలీ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేశాను, శకుంతలాదేవి గారి రికార్డ్స్, అలా కొన్ని వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసి నేను ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ గా పేరు పొందాను. ఆ ప్రకారంగా మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, ఇట్ ఈస్ అ వే ఆఫ్ థింకింగ్ అబౌట్ ద వరల్డ్. నా క్వాంటిటేటివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్, ఇట్ విల్ మేక్ మీ అండర్స్టాండ్ ద వరల్డ్ ఎట్ లార్జ్. మీరు అన్నారు శకుంతలాదేవి గారి రికార్డ్ ని రీచ్ అయ్యాను అని. 50 వరల్డ్ లింకా రికార్డ్స్ రైట్? ఎలా 50 రికార్డ్స్ ఎలా సాధ్యమయ్యాయి? అండ్ మోర్ హ్యూమన్ క్యాలిక్యులేటర్, ఈ పేరు అలా పిలిచినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను. మీరు 50 లింకా రికార్డ్స్ 4 వరల్డ్ రికార్డ్స్ అనేవి నా పేరు మీద ఉన్నాయి, కానీ ఆఫ్టర్ అ పాయింట్ రికార్డ్స్ అనేవి రికార్డ్స్. యూ ఆర్ ట్రైంగ్ టు గెట్ బెటర్ ఎట్ మ్యాథమెటిక్స్ అండ్ రికార్డ్స్ అనేవి ఆటోమేటిక్ గా బ్రేక్ అవుతూ ఉంటాయి. బట్ అకార్డింగ్ టు మీ ద జర్నీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. మన హ్యూమన్ బ్రెయిన్ అన్నది ఎక్సెల్ ఎలా అవ్వచ్చు, దట్ హస్ బీన్ మై జర్నీ. ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ కానీ హ్యూమన్ క్యాల్కులేటర్ అన్న వర్డ్ లో దాని స్టోరీ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఏదో క్యాల్కులేటర్ ని మనం రిప్లేస్ చేస్తామని కాదు. దెర్ ఈస్ అ వెరీ బిగ్ క్యాల్కులేషన్ అండ్ నాకు చేయాలనిపించకపోతే నేను క్యాల్కులేటర్ వాడతాను, కానీ మై బ్రెయిన్ ఇస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అన్నది ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ హ్యూమన్ కైండ్. నా ప్రకారంగా ద హ్యూమన్ క్యాల్కులేటర్ అన్న ట్యాగ్ ఇట్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, వేర్ నేను లెర్న్ చేసిన ఈ స్కిల్ ఎంతమందికి ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ ఓన్ మెంటల్ అబిలిటీ ట్రైనింగ్ కి హెల్ప్ చేయగలం. ఐ థింక్ దట్ ఈస్ how I feel whenever someone says no you are the fastest human calculator. I feel that it's a responsibility నాకు ఏంటంటే దట్ నేను నా జర్నీలో ఉన్నది నేను అలా ఒక 10 లక్షలు కోటి మంది స్టూడెంట్స్ లో రెప్లికేట్ చేయగలిగితే ఐ థింక్ ఇట్ హ్యాస్ ఇట్స్ మీనింగ్. సో భానుప్రకాష్, జనరల్గా మీరు ఫస్ట్ మీరు నేర్చుకున్న దాన్ని పీపుల్కి అందించాలి, స్కూల్స్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలని ఒక స్వచ్ఛంద సంస్థలాగా స్టార్ట్ అయ్యారు. ఆ తర్వాత భాన్జుగా దాన్ని మారింది. సో ఈ ఫస్ట్ స్వచ్ఛంద సంస్థ స్థాపించినప్పుడు ఎలా ఉండేది? నాది నేను సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ఢిల్లీలో నేను నా గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ టైం అయిన తర్వాత అందులో ఉన్నప్పుడు కూడా ఐ థింక్ నేను వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది when I was 17 ఏళ్ళు ఉన్నప్పుడు నేను బ్రేక్ చేశాను వరల్డ్ రికార్డ్స్ని. దాని తర్వాత 4 ఏళ్ళు నేను కొన్ని వందల స్టేజ్ షోలు మ్యాథమెటిక్స్ అంటే ఎలా ఫన్గా చేయొచ్చు అన్న నెరేటివ్తో కొన్ని మ్యాథ్ డెమాన్స్ట్రేషన్స్ చేసి ఇలాంటి చాలా షోస్ చేశాను. చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనుషుల్ని పీపుల్ని
నువ్వేం చేస్తున్నావు దాని మీద ఎక్సైట్ చేయడం ఈజీ, కానీ ఎక్సైట్మెంట్ ఇస్ నాట్ ఇనఫ్. ఒక పాత ఇవ్వాలి మీరు. సో నేను ఐ వాజ్ 19-20 years అరౌండ్ నా కాలేజ్లో అవుతున్న టైంలో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అని ఒక సంస్థని స్టార్ట్ చేశాము. నేను along with a few other people who are my co-founders right now. సంస్థ గోల్ ఏంటి అంటే అప్పుడు మ్యాథమెటిక్స్ అంటే భయాన్ని ఎరాడికేట్ చేయాలి ఎక్కడన్నా సరే. మేము స్టార్ట్ చేసింది గవర్నమెంట్ స్కూల్స్లో. ఇనీషియల్గా ఒక 2-3 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్తో పాటు వెళ్ళి ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ప్రాజెక్ట్స్ చేసి ఈవెన్చువలీ అది గవర్నమెంట్తో పాటు కొలాబరేటివ్గా కూడా ఈ ప్రోగ్రామ్ 30 స్కూల్స్ నుంచి ఆల్మోస్ట్ 1000-2000 స్కూల్స్ వరకు స్కేల్ అయింది. అక్కడే నేను నాకు చెప్పిన 30 వెరైటీస్ ఆఫ్ కరిక్యులమ్ని ఎక్స్పెరిమెంట్ చేసాము. ఈ ప్రాజెక్ట్ని ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది, చాలా పెద్ద ఫౌండేషన్. వాళ్ళు దీన్ని మోర్ దాన్ 1,00,000 విలేజెస్కి ట్రాన్స్లేట్ చేసి అలాంటి ప్రాజెక్టులు చాలా వర్క్ చేసాం. సో కోవిడ్ టైంలో టీసాట్ అని మన శాటిలైట్ టీవీ ఉంది, మీకు తెలిసి ఉంటుంది కదా, దానిలో మేము మోర్ దాన్ 20 లక్షల స్టూడెంట్లకి లైవ్ బ్రాడ్కాస్ట్ క్లాసులు చేసాం. దీని తర్వాత ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డులో వాళ్ళతో కూడా మేము వెళ్ళి టీచర్ ట్రైనింగ్ వర్క్స్ ఇవన్నీ చేసాం. వీటి తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇంపాక్ట్ అనేది మేము చాలా పెద్ద నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయొచ్చు, కానీ స్లోగా అవుతుంది. తొందరగా ద బెస్ట్ మ్యాథ్ కరిక్యులం ఇన్ ద వరల్డ్ కనుక్కోవాలి అంటే వీ నీడెడ్ టు గో కమర్షియల్. సో అప్పుడు భాన్జో కింద రీనేమ్ చేసి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ని మేము లాంచ్ చేసాం 2020లో.